Hi, yes, friends. Welcome to Success Secret. 2024 జాబితాలు, సూచికలు, ర్యాంకింగ్లకు సంబంధించినటువంటిది మనం లాస్ట్ మినిట్ ర్యాపిడ్ రివిజన్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది మీకు ఏ పోటీ పరీక్షకైనా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి కనుక దీన్ని వీడియోని చూసినట్లయితే మీకు జాబితాలు కానివ్వండి, ర్యాంకింగ్స్ కానివ్వండి, సూచీలు కానివ్వండి, ఇది ఏదైనా సంబంధించిన క్వశ్చన్ వచ్చినా కూడా దీంట్లో నుంచి పక్కాగా వస్తాయండి. ఎందుకంటే ఈ సంవత్సరంకు సంబంధించినవన్నీ కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది కాబట్టి తప్పక చూడండి. ఓకే, 2024 సైనిక పరంగా టాప్ 4 దేశాలు. ఫస్ట్ ర్యాంక్ అమెరికా, 2 రష్యా, 3 చైనా, 4 భారత్. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో టాప్ 4 దేశాలు. ఫస్ట్ ర్యాంక్ ఇండియా, సెకండ్ నైజీరియా, థర్డ్ ఇండోనేషియా, ఫోర్త్ చైనా. 2024 ఆసియా పవర్ ఇండెక్స్లో టాప్ 4 దేశాలు. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ భారత్, ఫోర్త్ జపాన్. ప్రపంచంలోని టాప్ 4 పప్పుధాన్యాల ఉత్పత్తి దేశాలు. ఫస్ట్ ర్యాంక్ ఇండియా, 28 మిలియన్ మెట్రిక్ టన్నులు. సెకండ్ మయన్మార్, 5.5 మిలియన్ మెట్రిక్ టన్నులు. థర్డ్ కెనడా, 5.1 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఫోర్త్ చైనా, 5 మిలియన్ మెట్రిక్ టన్నులు. నెక్స్ట్ వరల్డ్ రిపోర్ట్ ఉత్తమ దేశాల ర్యాంకింగ్ 2024. ఫస్ట్ ర్యాంక్ స్విట్జర్లాండ్, సెకండ్ ర్యాంక్ జపాన్, థర్డ్ అమెరికా, ఇండియా ర్యాంక్ 33 ర్యాంక్ ఇండియా. అత్యల్ప భూమి కలిగిన 4 దేశాలు. ఫస్ట్ వాటికన్ సిటీ, అంటే అత్యల్పం అంటే వైశాల్యంలో తక్కువ వైశాల్యం కలిగినటువంటి దేశం ఏంటి అంటే వాటికన్ సిటీ. దాని వైశాల్యము 0.49 చదరపు కిలోమీటర్లు. తర్వాత మొనాకో, 1.95 చదరపు కిలోమీటర్లు. థర్డ్ నౌరు, 21 చదరపు కిలోమీటర్లు. ఫోర్త్ తువాలు, 26 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ యుఎన్ 2024 ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం అటవీ భూములు బాగా అభివృద్ధి చెందిన టాప్ దేశాలు. ఫస్ట్ ర్యాంక్ చైనా, సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ ఇండియా, ఫోర్త్ చిలీ. డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 18వ గ్లోబల్ లింగాంతర జెండర్ గ్యాప్ ఇండెక్స్లో దేశాలు ర్యాంకులు. ఫస్ట్ ర్యాంక్ ఐస్లాండ్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ నార్వే, ఇండియా 129వ ర్యాంక్. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ప్రకారం తమ సంపాదనను తిరిగి పంపడంలో అంటే రెమిటెన్స్ లో అగ్రస్థానంలో ఉన్న దేశాలు. 1 ఇండియా, 2 మెక్సికో, 3 చైనా, 4 ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ప్రకారం తమ సంపాదనను తిరిగి పంపడంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు అంటే రెమిటెన్స్ లో. ఫస్ట్ ర్యాంక్ ఇండియా, సెకండ్ మెక్సికో, థర్డ్ చైనా, ఫోర్త్ ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్. 2024 ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి దేశాలు ర్యాంకులు. ఫస్ట్ ర్యాంక్ అమెరికా, సెకండ్ స్పెయిన్, థర్డ్ జపాన్, ఇండియా ర్యాంకు 39. 2024 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక దేశాలు ర్యాంకులు. ఫస్ట్ ర్యాంక్ నార్వే, సెకండ్ డెన్మార్క్, థర్డ్ స్వీడన్, ఇండియా ర్యాంకు 159. 2023 ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాలు. ఫస్ట్ ర్యాంక్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ రష్యా, ఇండియా ర్యాంకు 4th. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక ముస్లింలు గల దేశాలు. ఫస్ట్ ర్యాంక్ ఇండోనేషియా, సెకండ్
పాకిస్తాన్, థర్డ్ ఇండియా, ఫోర్త్ బంగ్లాదేశ్. అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రాలు. ఫస్ట్ ర్యాంక్ లక్షద్వీప్ 36.2%. సెకండ్ ర్యాంక్ అండమాన్ నికోబార్ దీవులు 33.6%. థర్డ్ ర్యాంక్ కేరళ 29.9%. ఫోర్త్ ర్యాంక్ నాగాలాండ్ 27.4%. అత్యల్ప యువ నిరుద్యోగిత ఉన్న 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఫస్ట్ ర్యాంక్ మధ్యప్రదేశ్ 2.6%. సెకండ్ ర్యాంక్ గుజరాత్ 3.1%. థర్డ్ ర్యాంక్ జార్ఖండ్ 3.6%. ఫోర్త్ ర్యాంక్ ఢిల్లీ 4.6%. 2023-24లో వరి ధాన్యం దిగుబడిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలు. ఫస్ట్ ర్యాంక్ తెలంగాణ 168.74 లక్షల టన్నులు. సెకండ్ ర్యాంక్ ఉత్తరప్రదేశ్ 159.90 లక్షల టన్నులు. థర్డ్ ర్యాంక్ పశ్చిమ బెంగాల్ 156.87 లక్షల టన్నులు. ఫోర్త్ ర్యాంక్ పంజాబ్ 143.56 లక్షల టన్నులు. నెక్స్ట్, దేశంలో అత్యధికంగా వరదలు, తుఫాన్ల వల్ల ముంపునకు గురవుతున్న రాష్ట్రాలు. ఫస్ట్ ర్యాంక్ బీహార్ 39.39 లక్షల హెక్టార్లు. సెకండ్ ర్యాంక్ ఉత్తరప్రదేశ్ 26 లక్షల హెక్టార్లు. థర్డ్ ర్యాంక్ అస్సాం 24 లక్షల హెక్టార్లు. ఫోర్త్ ర్యాంకు పశ్చిమ బెంగాల్ 19 లక్షల హెక్టార్లు. నెక్స్ట్, వ్యాపారం చేయడం సులభమైన రాష్ట్రాల జాబితాలో టాప్ 4 రాష్ట్రాలు. ఫస్ట్ ర్యాంక్ కేరళ, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ గుజరాత్, ఫోర్త్ రాజస్థాన్. 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు. ఫస్ట్ ర్యాంక్ హాంకాంగ్, చైనాలోని హాంకాంగ్. సెకండ్ ర్యాంక్ సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బాసెల్, బెర్న్. ఇవి అన్నీ కూడా స్విట్జర్లాండ్లో ఉన్నాయి. థర్డ్ ర్యాంక్ అమెరికాలోని న్యూయార్క్ సిటీ. ఫోర్త్ ర్యాంక్ యూకేలోని లండన్. నెక్స్ట్, 2024 హెన్లీ పార్ట్నర్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాలు ర్యాంకులు. ఫస్ట్ ర్యాంక్ న్యూయార్క్, సెకండ్ ర్యాంక్ శాన్ ఫ్రాన్సిస్కో. మరి ఇండియాలోని ముంబై 24వ ర్యాంకు, ఢిల్లీ 37వ ర్యాంక్. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 సర్వే ప్రకారం 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు ర్యాంకులు. ఫస్ట్ ర్యాంక్ సూరత్, గుజరాత్లోని సూరత్. సెకండ్ ర్యాంక్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్. థర్డ్ ర్యాంక్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా. విజయవాడకు 9th ర్యాంక్, హైదరాబాద్కు 25th ర్యాంక్. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 సర్వే ప్రకారం 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాలు ర్యాంకులు. ఫస్ట్ ర్యాంక్ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ. సెకండ్ ర్యాంక్ తెలంగాణలోని నల్గొండ. థర్డ్ ర్యాంక్ హిమాచల్ ప్రదేశ్లోని నలాగఢ్. ఫిఫ్త్ ర్యాంక్ తెలంగాణలోని సంగారెడ్డి. నెక్స్ట్, 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు నగరాలు. ఫస్ట్ ర్యాంక్ ఇండోర్, సూరత్. విజయవాడకు 6th ర్యాంక్, ఢిల్లీకి 7th ర్యాంక్, హైదరాబాద్కు 9th ర్యాంక్. నెక్స్ట్, 2024 ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్పోర్ట్లు ర్యాంకులు. ఫస్ట్ ర్యాంక్ ఖతర్లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సెకండ్ ర్యాంక్ సింగపూర్లోని చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తర్వాత ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 36 ర్యాంకు. తర్వాత హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 61వ ర్యాంకు. నెక్స్ట్, 2023 ప్రపంచంలోనే రద్దీ అత్యంత అధికంగా ఉండే విమానాశ్రయాలు ర్యాంకులు. ఫస్ట్ ర్యాంక్ అమెరికాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సెకండ్ ర్యాంక్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. థర్డ్ ర్యాంక్ డాలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు 10th ర్యాంక్. నెక్స్ట్, భారత్లో అత్యంత ఆకర్షణీయమైన టాప్ 4 కంపెనీలు. ఫస్ట్ ర్యాంక్ మైక్రోసాఫ్ట్. సెకండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. థర్డ్ ర్యాంక్ అమెజాన్. ఫోర్త్ ర్యాంక్ టాటా పవర్ కంపెనీ. నెక్స్ట్, ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో టాప్ 4 కంపెనీలు. ఫస్ట్ ర్యాంక్ వాల్మార్ట్.
సెకండ్ అమెజాన్, థర్డ్ స్టేట్ గ్రిడ్, ఫోర్త్ ర్యాంకు సౌదీ అరామ్కో. నెక్స్ట్ ప్రపంచంలోనే టాప్ 4 లోతైన సరస్సులు. లోతైన సరస్సు ఫస్ట్ ర్యాంక్ బైకాల్ సరస్సు, ఇది రష్యాలో ఉంది. దీని యొక్క లోతు 1642 మీటర్లు. సెకండ్ ఆఫ్రికాలోని టాంగా నైకా సరస్సు, దీని యొక్క లోతు 1470 మీటర్లు. థర్డ్ ర్యాంక్ ఇది కాస్పియన్ సముద్రం, 1025 మీటర్లు. ఇది కజకిస్తాన్, రష్యా, ఇరాన్, తుర్కమిస్తాన్, అజర్బైజాన్ ను కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫోర్త్ ర్యాంకు అర్జెంటీనాలోని లేక్ వియడ్మా, దీని యొక్క లోతు 900 మీటర్లు. నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటిసారిగా జరిగిన మిస్ ఏఐ అందాల పోటీల విజేతలు ర్యాంకులు. ఫస్ట్ ర్యాంక్ మొరాకోకు చెందిన కెంజా లైలీ. సెకండ్ ర్యాంక్ ఫ్రాన్స్ కు చెందిన లాలినా వాలినా. థర్డ్ ర్యాంక్ పోర్చుగల్ కు చెందిన ఒలివియా సి. మరి ఇండియాకు చెందిన జరా శతావరి అనేటువంటి మిస్ ఏఐ 10వ ర్యాంకులో నిలిచింది. నెక్స్ట్ చూసినట్లయితే మన భారత్ వివిధ ఏ ఏ ర్యాంకులో ఉంది అనేది చూద్దాం ఇప్పుడు. మొదటగా భారత్ ఫస్ట్ ర్యాంకులో దేంట్లో ఉంది అని చూసినట్లయితే, భారత్ మొదటగా ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ప్రకారం తమ సంపాదనను తిరిగి పంపడంలో కూడా భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత చూసినట్లయితే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలలో సెకండ్ ప్లేస్. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సెకండ్ ర్యాంక్. WHO నివేదిక ప్రకారం హెపటైటిస్ బి మరియు సి ఇన్ఫెక్షన్లలో సెకండ్ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే మరి థర్డ్ ర్యాంక్లో దేంట్లో ఉంది అని చూసినట్లయితే, హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 ప్రకారం యూనికార్న్ సృష్టిపరంగా భారత్ థర్డ్ ర్యాంక్లో ఉంది. తర్వాత గ్లోబల్ డొమెస్టిక్ మార్కెట్లో కూడా థర్డ్ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ 2024 ఆసియా పవర్ ఇండెక్స్లో థర్డ్ ర్యాంక్లో ఉంది. 2024 ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం అటవీ భూములు బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా థర్డ్ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే భారత్ ఫోర్త్ ర్యాంక్లో ఉన్న దేంట్లో ఉంది అని చూసినట్లయితే, ఈ 2023లో ప్రపంచంలోనే రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఫోర్త్ ర్యాంక్లో నిలిచింది. నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంక్లో జెన్ ఏఐ ఆవిష్కరణ ర్యాంకింగ్లో భారత్ ఫిఫ్త్ ర్యాంక్లో నిలిచింది. నెక్స్ట్ 2023లో ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో 8th ర్యాంక్. నెక్స్ట్ చూసినట్లయితే 2023 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్లో 15th ర్యాంకులు నిలవడం జరిగింది. తర్వాత 2024 వరల్డ్ రిపోర్ట్ ఉత్తమ దేశాల ర్యాంకింగ్లో భారత్ 33 ప్లేస్లో నిలిచింది. ఆ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో 39. తర్వాత ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన WEF విడుదల చేసిన ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచీలో 24లో 39th ర్యాంకులో నిలవడం జరిగింది. నెక్స్ట్ అంతర్జాతీయ ఐపీ ఇండెక్స్ 2024లో 42 ప్లేస్లో నిలిచింది. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024లో 58 ప్లేస్లో నిలిచింది. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో 63 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ 2023-24 సంవత్సరానికి SDG ఇండియా ఇండెక్స్లో ఇండియా యొక్క స్కోర్ ఎంత అంటే 71. మరి అదేవిధంగా 2024లో ప్యారిస్ ఒలింపిక్స్లో పథకాల పట్టికలో భారత స్థానం ఎంత అంటే 71. అంటే ఈ ర్యాంక్ ఎంత అంటే 71 అనేది మనం గుర్తుంచుకోవాలి. సాధించిన పథకాలు మాత్రం 7 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ IMF ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంకు 72. తర్వాత 2024 వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ ఇండియా ఇండెక్స్ 142 దేశాల్లో భారత్ యొక్క ర్యాంకు 79. నెక్స్ట్ చూసినట్లయితే 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు 82. అవినీతి సూచీలో భారత్ ర్యాంకు 93. నెక్స్ట్ 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు 105.
నెక్స్ట్ 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు 116. నెక్స్ట్ 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారత్ ర్యాంకు 126. 2022 ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీలో 134వ ర్యాంకు. 2024 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో భారత్ ర్యాంకు 159. 2024 ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారత్ ర్యాంకు 176. నెక్స్ట్ చూసినట్లయితే మరి టాప్ లో ఉన్నటువంటి దేశాలు కొన్ని చూసినట్లయితే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్ 2023లో అగ్రస్థానంలో నిలిచిన దేశం అమెరికా. వరల్డ్ రిపోర్ట్ ఉత్తమ దేశాల ర్యాంకింగ్ 2024 ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ దేశం స్విట్జర్లాండ్. 2022 ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీలో అగ్రస్థానంలో ఉన్న దేశం స్విట్జర్లాండ్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఫిన్లాండ్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో చివరి స్థానంలో అంటే 143వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్. ప్రపంచవ్యాప్తంగా అవినీతి రహిత దేశం ఏది అంటే డెన్మార్క్. ప్రపంచవ్యాప్తంగా అవినీతిమయమైనటువంటి దేశం ఏది అంటే సోమాలియా. మరి ప్రపంచంలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ. నెక్స్ట్ మరి వివిధ రాష్ట్రాలకు సంబంధించి కనుక చూసినట్లయితే దేశంలో చేపల వినియోగం అత్యధికంగా గల రాష్ట్రం త్రిపుర. మరి వ్యాపారం చేయడానికి రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం కేరళ. మరి స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ 2022 నివేదికలో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ. మరి స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ 2022 నివేదికలో 3వ కేటగిరీలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈఐయు గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఆస్ట్రియాలోని వియన్నా. నెక్స్ట్ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలోని స్టార్టప్లకు అనుకూలమైనటువంటి నగరం సింగపూర్. నెక్స్ట్ హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్నర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం హాంకాంగ్. మరి ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరము కాట్మండ్. నెక్స్ట్ హెన్లీ పార్ట్నర్స్ సంస్థ అత్యున్నత సంపన్న నగరాల జాబితా 2024లో అగ్రస్థానంలో నిలిచినటువంటి నగరం న్యూయార్క్. మరి హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్నర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన నగరము ముంబై. మరి హెన్లీ పార్ట్నర్స్ సంస్థ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితా 2024లో 24వ స్థానంలో నిలిచిన భారత నగరం ముంబై. మరి హెన్లీ పార్ట్నర్స్ సంస్థ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితా 2024లో 37వ స్థానంలో నిలిచిన భారత నగరం ఢిల్లీ. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోని మొదటిసారిగా జరిగిన ఏఐ అందాల పోటీలో విజేత ఎవరు అంటే మొరాకోకు చెందిన కెంజా లైలీ. మరి నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత చిన్న వయసులో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించిన 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి పేరు ఏంటి అంటే లివియా ఒయిట్. నెక్స్ట్ చూసినట్లయితే గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2024 నివేదిక ప్రకారం బెంగళూరు స్థానం ఎంత అంటే 6. మరి భారతదేశంలో వరదలు తుఫాన్ల వల్ల గురవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే 6. నెక్స్ట్ యునెస్కో ఇటీవల గుర్తించిన కొత్త బయోస్పియర్ రిజర్వుల సంఖ్య 11. మరి ఫిఫా తాజా ర్యాంకింగ్స్ లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ర్యాంకు 125. ఇది అండి వివిధ ర్యాంకింగ్లు జాబితాలు సూచీలకు సంబంధించినటువంటి అంశం. ఇది మీరు ఏ పోటీ పరీక్షకైనా వెళ్ళినా కూడా లాస్ట్ మినిట్ ర్యాపిడ్ రివిజన్ గా ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి తప్పక చూడండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి దీనికి సంబంధించినటువంటి మీరు కరెంట్ అఫైర్స్ మరి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్టులు కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. మరి యాప్ను అయితే తప్పక ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం 99 రూపీస్కే ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కోర్సును మీరు తప్పక యూజ్ చేసుకోండి. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. లెవెల్ 2 లెవెల్ 1 క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని మీరు తప్పక యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. యాప్కు సంబంధించినటువంటి లింక్ కూడా మనకు ఈ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.